భారత స్వాతంత్రోద్యమంలో ఏ కులం కూడా తక్కువ పాత్ర పోషించలేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సబాల్టర్న్ స్టడీస్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యగురిపే విషయాలు వస్తూ ఉన్నాయి. కన్నెగంటి హనుమంతు మరి కన్నెగంటి హనుమంతు సమాధి ప్రక్కనే రెండు సమాధులు ఉంటాయి. మీరు పోయి మించాలంపాడులో చూడండి, ఆయనతో పాటు చనిపోయినాడు. ఆయన సమాధి పక్కనే ఉంటాయి రెండు సమాధి, ఆయన సమాధి ఆ పక్కన రెండు సమాధులు ఉంటాయి. ఇద్దరు మాదిగలు కూడా ఆయనతో పాటు చనిపోయారు. ఆయనకి రక్షణగా ఉన్నవాడు. వాళ్ళ గురించి ఎవరు రాస్తారు? అట్లా సబాల్టర్న్ అంటే చిన్న చిన్న గ్రూపులు, ఎస్సీలు, బీసీలు చనిపోతే వాళ్ళకి గుర్తే ఉండదు. స్వాతంత్రోద్యమంలో అంటే దేశం కోసం పోయాం చచ్చామన్నారు. స్వాతంత్రం ఎవరికి గుర్తింపు వస్తుంది? అక్కడున్న జమీందారులు, అక్కడున్న రాజులు, అక్కడున్న అడ్వకేట్స్, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పేర్లు రికార్డ్ అవుతాయి. వాళ్ళకి గుర్తింపు ఉండదు సమాజంలో. కామన్ మ్యాన్ ఏమి వెళ్తారు, అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఉద్యమం చేస్తాం, ధర్నా చేస్తూ ఉంటారు, అందరు అరెస్ట్ అవుతారు. నేను నాయకత్వం వహించడానికి పేరు వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. నాయకత్వం ఎవరికి ఉంటుంది? ఆ నాయకత్వ లక్షణాలు, ఆ డబ్బు, ఆ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆ చదువు ఏదో ఉన్నవాడు. కామన్ మ్యాన్ వాడి స్పిరిట్తో వెళ్ళాడు కదా, దేశ స్వాతంత్రం కోసం స్పిరిట్తో వెళ్ళాడు కదా. ఆ స్పిరిట్తో దేశం కోసం ప్రాణాలు వదిలిన ముస్లిమ్స్, దళితులు, బలహీన వర్గాలకు వాళ్ళ రికార్డు లిఖించబడలేదు. మన తాడికొండ విలేజ్, తాడికొండ గ్రామంలో క్విట్ ఇండియా మూమెంట్లో నోతక్కి సాంబయ్య, మాదిగిపల్లి, ఇప్పుడు కూడా బస్టాండ్ సెంటర్లో స్తంభం, నోతక్కి సాంబయ్య. క్విట్ ఇండియా మూమెంట్లో అందరిని బంద్ చేయించారు. మొత్తం దేశం అంతా ఎక్కడ 144 సెక్షన్ విధించారు. సాంబయ్య 3 రంగుల జెండా పట్టుకొని ఇంకిలాబ్ జిందాబాద్, భారతదేశం బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాల్సి సాంబయ్య ఒక్కడే వచ్చాడు. తాడికొండలో కాల్చిపారేస్తారు. తాడికొండలో సాంబయ్యని ఎవరైనా గుర్తించారా? సాంబయ్య మాదిపల్లి సాంబయ్య. సాంబయ్య భార్య మొన్న కరోనాలో చనిపోయింది. యంగ్ వీడో అప్పుడు ఆ రోజుల్లో, మొన్న కరోనాలో చనిపోయింది. ఆవిడని మేము మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గాంధీ మనవడు మన రాజమోహన్ గాంధీతో సన్మానం చేయించాం. ఆమె మొన్నదా బతికే ఉంది. ఆమె పెన్షన్ ఇచ్చారు ఆమెకి. వాళ్ళ భర్త శిలాశాసనం ఇప్పటికి తాడికొండ ఆ మూలన ఉంటుంది, లైబ్రరీ సెంటర్లో మూలన ఉంటుంది. ఇట్లా ప్రతి ఊర్లో రైతు కూలీలు, మన పెదనందిపాడు, గురజాల, గంగవరం, గురజాల దగ్గర గంగవరం విలేజ్లో అయితే అందరినీ పడుకోబెట్టి 100 మందిని లాఠీ చార్జ్ చేశారు, కాళ్ళు ఎరగొట్టారు పోలీసులు. దాంట్లో ముస్లిమ్స్, రైతులు, అంతా కామన్ మ్యాన్లే ఉంది అక్కడ. ఇదంతా హిస్టరీ కాదు. హిస్టరీ అంటే ఏంటంటే ఎవరో పెద్దవాళ్ళు అరెస్ట్ అయితే పెద్దవాళ్ళు ఉంటాయి హిస్టరీ. అందువల్ల ఇలాగూ ఫజుల్లా ఖాన్, షేక్ మది ఎంత దేశం కోసం ఎంత మదన పడినారు, హిందూ ముస్లిం ఐక్యత కోసం ఎంత మదన పడినారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ చరిత్ర మనం తీసుకొని వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈయన చెప్పిన జాతకాలు కొన్ని నిజమవటం, ఈయనకి వాస్తు తెలిసి ఉండటం, వైద్యశాస్త్రం తెలిసి ఉండటం, క్రమక్రమంగా ఆ చుట్టుపక్కల గూడాల ప్రజలందరూ ఆయన్ని దేవుడిగా కొలవటం మొదలుపెట్టారు. నువ్వేం చెప్తే అది, నువ్వు మా నాయకుడివని. ఫజలుల్లా ఖాన్ ఇప్పటి వరకు ఆయన్ని విప్లవంలోకి అడుగు పెట్టకుండా ఆపగలిగారు. కొంత భూమి ఇప్పించాడు. ప్రాణాలు పోతాయిరా, మీ తమ్ముడు పెద్ద అమాయకుడు, పెద్ద తెలివిగలాడు కాదు, అమాయకుడు. మీ అమ్మ సూర్యనారాయణమ్మ గారు నీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఇంకో చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కొడుకు దంతులూరి వెంకటరామరాజు గారు రాసిందే వీలైనంత వరకు కొంత మంచి చరిత్ర అల్లూరి శ్రీరామరాజు గారి గురించి. ఈ చెల్లెలు కూడా అమాయకురాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, నువ్వు ఉద్యమం ఏంటంటే తలపెట్టవాకు. తాను మనసులోని భావాల్ని ఎవరికన్నా స్వేచ్ఛగా చెప్పుకున్నాడు అల్లూరి అంటే అది ఒక్క ఫజలుల్లా ఖాన్ గారితోనే. కుటుంబ స్నేహితుడు అవ్వటం, తన పినతండ్రికి సహాధ్యాయి అవ్వటం, అక్కడ పెద్ద ఉద్యోగి అవ్వటం. ఆయన పైడిపుట్ట అనే గ్రామంలో ఒక 100-150 ఎకరాల పొలం ఇప్పించారు. తహసీల్దార్గా తన కొన్ని పుస్తకాలు ఆయన ఆర్డీఓ, డివిజన్ ఇట్లాంటివి రాశారు. కానీ ఆ తహసీల్దార్ తర్వాత కలెక్టరే, మధ్యలో ఇంకో పోస్ట్ లేదు. బ్రిటిష్ టైంలో తహసీల్దార్గా తనకున్న అధికారాన్ని ఉపయోగించి
మన్యం ప్రాంతంలో 150 ఎకరాలు పొలం ఇప్పించారు. దానికి శ్రీరామనగరం అని తన పేరుగానే ఒక నగరంగా పెట్టుకొని దాన్ని ఒక సామ్రాజ్యంగా తనే ఊహించుకొని సామ్రాజ్య చక్రవర్తిగానే ఆయన సంతకం చేస్తుండేవాడు. గిరిజనుల్లో ఆయన ఎంత చెప్తున్నా సరే బ్రిటిష్ వాళ్ళకి ఎరుగు తిరగటం అనేది వాళ్ళు ఇంకా బితుకుగానే ఉన్నారు. ఈయన కూడా సీరియస్గా వాళ్ళని నాయకత్వం వహించలేకపోయాడు ఫజలుల్లా ఖాన్ గారి వల్ల. ఆయన ఎందుకు ఈయన ఆపటం, కుటుంబానికి ఒక్కడే ఆధారం అని, తన స్నేహితుడి కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని, రాజు కనుక బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పడితే ఈయన ఏదో విప్లవం గెలుపమనంటే, నువ్వు ఉన్నంత వరకు బాబా, నువ్వు ఉన్నంత వరకు నేను ఉద్యమం విప్లవం జోలికి వెళ్ళనన్నాడు. ఆయన అన్నట్టుగానే ఫజలుల్లా ఖాన్ గారు మరణించిన మరుసటి రోజు నుంచో ఉద్యమం మొదలుపెట్టాడు ఆయన. ఉన్న వాటిని మరింతగా బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ యొక్క మంచి లక్షణాలని చెడగొట్టడానికి, ఎడమ పెంచడానికి, డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శక్తుల యొక్క ప్రయత్నాలని వీలైనంత వరకు వమ్ము చేయటానికి ఈ మనం అనుకున్నామే సామరస్యం, సౌభ్రాతృత్వం, సహిష్ణుత, వీటిల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఏమైనా వీలవుతుందా అంటే ఇది ఈ రచనా రంగంలో ఈ అంశం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆ రోజు ఈ భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను బయలుదేరాను ఆ రోజు. అది తెలియజేసినందువల్ల ఏమవుద్దంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సాంఘిక జనసముదాయాల మధ్య ఒక సద్భావన ఏర్పడుద్దని భావించాను, ఒక సదవగాహన ఏర్పడుద్ది వీళ్ళ మధ్యని భావించాను, ఒక సామరస్యమైనటువంటి వాతావరణం వీళ్ళలో ఏర్పడుద్దని భావించాను. ఆ భావనతోనే ఈ పనిచేస్తూ దీనికోసం పనిచేసుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి అదే లక్ష్యంతో అదే ఒక సోదరభావాన్ని పెంచుకోవాలి, ఉన్న సోదరభావాన్ని మరింత పటిష్టం చేసుకోవటం. నేనేదో కొత్తగా తెచ్చేదేమీ కాదు, కొత్తగా నేను సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశం అటువంటి, ఈ గడ్డ అటువంటిది, భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక జీవన సూత్రంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యత, సమైక్యత, సమగ్రత అనేది అంత బలమైనవి. ఆ బలమైన వాటిని మరింత బలోపేతం చేద్దామని చెప్పేసి ఒక లక్ష్యంతో నేను ఆ పని చేసుకుంటూ వచ్చాను. ఆ క్రమంలోనే ఈ పుస్తకాలను రాసుకుంటూ వస్తుంటే ఈ పుస్తకం నుంచి చాలామంది సహకరించారు. ఆ దేవస్థానం పూజారి గారు కూడా సహకరించారు. ఆయనతో కూడా మాట్లాడా, ఆయన నంబర్ నాకు ముఖ్యంగా నేను జర్నలిస్ట్ కావటం వల్ల నాకు జర్నలిస్ట్ మిత్రులు ఉండటం ఒకటి. ఈ జర్నలిజం నాకు పెట్టిన భిక్ష ఏంటంటే ఆ రాసే తీరు, ఆ వాక్య నిర్మాణం అనేది నాకు జర్నలిజం పెట్టిన భిక్ష. జర్నలిజం పెట్టిన భిక్ష మరొకటి ఏంటంటే విషయాన్ని ఎలా రాబట్టుకోవాలి, ఎలా సంప్రదించాలి, ఎలా రాబట్టుకోవాలని ఒక నైపుణ్యాన్ని, ఒక సామర్థ్యాన్ని నాకు ఈ జర్నలిజం ప్రసాదించింది. ఆ యొక్క ప్రసాదంతోనే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా. నేను ఇక్కడ కూర్చొనే దేవాలయంలో ఆలయం ఎలా ఉందనేది మొత్తం వీడియో చూపెట్టారు ఆయన పూజారి గారు. లంకా రామలింగేశ్వరరావు గారు ఆయన పేరు, ఆయన చూపెట్టారు. అలాగే ఆ ఊరి పేరు ఫజుల్లాబాద్ ఉందే, ఫజుల్లాబాద్ చూపెట్టాడు నాకంటే ఆయన కొండ మీద నుంచి చూపెట్టాడు, వీడియో సెల్ చూసి పెట్టి ఇది ఇలా ఉందని చూపెట్టాడు. ఆ విధంగా నేను ఇక్కడ కూర్చొని అవన్నీ చూస్తూ, అవన్నీ పరిశీలిస్తూ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఫజుల్లాబాద్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడా, అక్కడున్న మహిళలతో మాట్లాడా, వీళ్ళందరితో మాట్లాడి ఆ వివరాలన్నీ సేకరించుకొని వాటి గురించి ఈ పుస్తకంగా నేను రూపొందించడానికి వీరంతా ఈ మహానుభావులను నేను కనిపించడం, నేను ఒక్కడనే కనిపిస్తుంటా, పుస్తక రచయిత నేను కాబట్టి నా పేరు కనిపిస్తుంటుంది కాబట్టి నసీర్ రాశాడు అనుకుంటుంటారు. నసీర్ వెనక చాలామంది సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతోనే నసీర్ ఈ విషయాన్ని మీ ముందు వచ్చాడు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా నా కృషి మాత్రమే కాదు, వ్యష్టి కృషి మాత్రమే కాదు, ఇది ఒక సమష్టి కృషి అని చెప్పేసి నేను ప్రతి పుస్తకంలో నేను డిక్లేర్ చేస్తుంటాను. అందుకనే నా పుస్తకాలు ఏవి కూడా నావి కావు, నా పుస్తకాలన్నీ మనవి. ఇది ఒక్కసారి రచయిత పుస్తకం రాసి పుస్తకం ఇచ్చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ మై కంట్రీ అండ్ మై